నమస్కారం. నేను మీ ప్రజా గొంతుగా రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈ రోజు మనం కొలన్పాక గ్రామంలో మాదిగ మఠం వద్ద ఉన్నాము. అయితే ఈ మఠము 2000 సంవత్సరాల క్రితం చాణక్య రాజులు పరిపాలించిన కాలంలో ఈ మఠం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మఠము పూర్వవైభవం అందుకోలేదు. మన ఈ దేవాలయంని పూర్వవైభవం తీసుకురావడానికి మన మాజీ సర్పంచ్ ఐలే గారు, మాజీ ఎంపీపీ అశోక్ గారు ఉన్నారు. వారి మాటలను అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మరి ఎలాంటి మన కార్యక్రమం చేయబోతున్నారు అంటే, మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని మాదిగ మఠం ఇక్కడ ఉన్నది. ఈ మఠంలో గతంలో విద్యార్థులు విద్యా బోధన జరిగేది. ఆ కాలంలో ఎంతో మంది ఎన్నో పూజలు అందుకున్న దేవాలయానికి ఇప్పుడు ఈ టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ప్రోగ్రాం చేస్తున్నారు. మరి ఈ సమయంలో ఎప్పుడు అంటే పూజలు ఎప్పటి స్టార్ట్ కాబోతున్నాయి, మరి ఎవరు ఇక్కడికి రాబోతున్నారు విషయాన్ని వారి మాటలలో మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం. ప్రజాగొంతుక టీవీ యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు మా గ్రామంలో ఉండబడిన చరిత్రను ప్రపంచానికి తెలియజేయడానికి వచ్చిండ్రు. వారికి మా గ్రామ ప్రజల పక్షాన, ముఖ్యంగా మాదిగ మఠం మాదిగ కుల పెద్దల అందరి పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు గ్రామంలో మాదిగ మఠం అభివృద్ధి కోసం మాదిగలంతా ఏకమవడమే కాకుండా అన్ని కుల సంఘాల సహకారం తీసుకొని, అన్ని రాజకీయ పార్టీల సహకారం తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఈ చరిత్ర 2000 సంవత్సరాల క్రితంది. ఈ 2000 సంవత్సరాల క్రితం చరిత్రను మళ్ళీ పునర్వైభవం తీసుకురావడానికి పునర్నిర్మాణం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ మాదిగ మఠం ఒకటే కాకుండా ఈ గ్రామంలో యావత్ 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా సౌత్ ఇండియాలో ఎక్కడ లేని విధంగా ఈ మఠాలు ఈ గ్రామంలో ఉండడం అనేది ఒక గొప్ప విశేషం అని చెప్పి మహానుభావుడు రేణుకాచార్యులు 2000 సంవత్సరాల క్రితం ఈ కొలనపాక గ్రామంలో శివలింగం నుంచి ఉద్భవించి శివ వీరశైవ మతం కోసం, వీరశైవ సమాజం కోసం, ఈ ప్రజల బాగోగుల కోసం వారు ప్రచారం చేసి మళ్ళీ అదే శివలింగంలో ఆవిర్భవించిన పుణ్యభూమి ఈ కొలన్పాక. ఒక వీరశైవమే కాకుండా ఇటుపక్క చూస్తే వైష్ణవాలయం, శ్రీ లక్ష్మీ సమేత వీరనారాయణ స్వామి దేవాలయం ఉంటుంది. అదే కాదు, జైన మతానికి సంబంధించిన మహావీర్ భగవాన్ అంటారు, వారు కూడా ఉండడం, 3 దివ్యక్షేత్రాలు ఉండడమే కాకుండా 18 కులాలకు 18 మఠాలు ఉండడం ఈ గడ్డ యొక్క గొప్పతనం, ఈ ప్రాంతం యొక్క గొప్పతనం. పూర్వం కాశీ బింబావతి పట్టణంగా ఈ గ్రామం విరసిల్లేది. సుమారు చుట్టూ 25 కిలోమీటర్ల డిస్టెన్స్లో అంతా కాశీ బింబావతి పట్టణంగా ఉండేది. ఇప్పుడున్న ఆలేరు ఈ నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్గా ఉంది అసెంబ్లీలో. కానీ అది అసలు పేరు ఆవులేరు అనేవాళ్ళు. ఆ ఆవులేరు అంటే ఈ 25 కిలోమీటర్ల దూరంలో ఉండబడిన పశు సంపదనంతా ఆ పారుతున్న ఏరులో నీరు తాగించేవారట. అది ఆవులేరు నుండి కాలక్రమేణా ఈరోజు ఆలేరుగా మారిందని చరిత్ర చెప్తా ఉంటే వింటూ ఉన్నాం. ఏదేమైనా రేపు మార్చి 6, 7, 8 తారీఖులలో ఈ మఠంలో జరపబోయే ఉత్సవాలకు ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా ఆదిజాంబవ భక్త సమాజం అంతా వస్తున్నారని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇందులో శివుడు, అదే మాదిరిగా జాంబవంత మహామునిని విగ్రహ ప్రతిష్టలు చేసుకుంటున్నాం. వారే కాకుండా వినాయకుడు, తర్వాత వీరభద్రుడు, అదే మాదిరిగా కుబేరుడు, జోడి నాగులు, నవగ్రహాలు ఏ మఠంలో లేని విధంగా ఈ మఠంలో ఉండాలనే ఒక సంకల్పంతో మా నిజంగా దైవ సమానులు అనుకుంటున్నాను నేను, దింటకీర్తి మురళీకృష్ణ దంపతులు విగ్రహదాతలుగా రావడం, మమ్మల్ని అందరినీ ఏకం చేసి అందరం కలిసికట్టుగా పనిచేసే విధంగా వాళ్ళు ఈరోజు నడిపిస్తున్నందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఒక్క మఠమే కాదు, కొలనుపాకలో 18 మఠాలు కాలక్రమేణా అభివృద్ధి చెందే వరకు అన్ని కుల సంఘాలతో కలిసి, అన్ని కులాలతో కలిసి
మేము ముందుకెళ్తామని చెప్పేసి ఈరోజు మాతో పాటు పక్కనే ఉన్న కోమట్ల మఠం కూడా రెడీ అవుతా ఉంది. మాది బహుశా 8 తారీఖు 10 తారీఖు అయిపోయిందో అంటే నెక్స్ట్ కోమట్ల మఠం ఉంటుంది, ఆ తర్వాత యాదవ మఠం. ఇదంతా 1 by 1 అన్ని మఠాలు వెలిగేలా ఈ గ్రామ ప్రజలు, ఈ గ్రామంలో ఉన్న యువకులు అందరూ ముందుకు వస్తున్నారు. వారందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏదేమైనా రేపు జరగబోయే 6, 7, 8 తారీఖు మార్చిలలో ఈ కార్యక్రమాలకు భారీ ఎత్తున గౌరవనీయులు మా స్థానిక ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ వైపు బీర్లా ఐలయ్య గారు, ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదే మాదిరిగా రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ గారు కూడా వస్తున్నారు. మీరందరూ కూడా అత్యధికంగా జనాభా ఆ మాదిగ బంధువులే కాకుండా అన్ని కులాల అన్నాదమ్ముళ్ళు అందరు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మనం చేసుకు. జయ జాంబవ, జయ జయ జాంబవ. మా కొలనుపాక గ్రామంలో మాదిగ మఠం, జాంబవ మఠం పునర్ప్రతిష్ఠ కార్యక్రమం 6, 7, 8 తేదీల్లో జరుగుతుంది. దీనికి రాష్ట్ర లెవెల్లో మా వంతు సాయంగా నిలుస్తామని ఇక్కడికి విచ్చేసిన ప్రజా గొంతుక ఛానల్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా యొక్క యాదాద్రి భువనగిరి జిల్లాలోనే మేజర్ గ్రామ పంచాయతీ అయిన కొలనుపాక గ్రామంలో ఇక్కడ 18 కులాలకు 18 మఠాలు ఇక్కడ కొలనుపాకలో ఉండబడినాయి. ప్రతి మఠానికి ఒక చరిత్ర ఉన్నది. అలాగే ఇక్కడ 3 టెంపుల్ కూడా ఎంతో చారిత్రకమైన టెంపుల్ ఇక్కడ ఉండడం మాకెంతో సంతోషకరమైన విషయం. అలాగే ఇలాంటి గ్రామంలో పుట్టడం కూడా మాకు ఎంతో సంతోషకరమైన విషయం అని తెలియజేస్తా ఉన్నాం. అలాగే 6, 7, 8 తేదీల్లో జరగబోయే ఈ యొక్క యాగాలకు, ఆది జాంబవుని విగ్రహ పునఃప్రతిష్టకు, అలాగే శివుడు, ఇక్కడ కాలభైరవుడు, కుబేరుడు, వినాయకుడు, మిగతా జంటనాగులు ఇక్కడ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి వెళ్ళి ఇక్కడికి అన్ని కులాల మతస్థులు, కులాల వారిగా, మతాల వారిగా, అన్ని మతాలు కులాలకు అతీతంగా ఇక్కడ మన ఆది జాంబవ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి వెళ్ళి ప్రజలు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఇక్కడ 2000 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ ఆది జాంబవ మఠం ఇప్పుడు పునఃప్రతిష్ఠకు, అలాగే 2000 సంవత్సరం నాటి చరిత్రను కూడా తిరిగి అదే విధంగా ఉండేటట్టు, నిత్యం పూజలతో ఉండేటట్టు ఆది జాంబవుడు మహాశివుడి విగ్రహాలను ప్రతిష్ఠింప చేస్తూ ఉన్నాం. అప్పుడు ఉన్నటువంటి ఈ విగ్రహాలను కూడా ఆనాటి నాయకులు, ఆనాటి వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి మా ఆర్యవైశ్యులు, మా మురళీకృష్ణ సార్ దంపతులు ఇక్కడ మాకు ఎంతో మేలు చేసి మా యొక్క మాదిగ మఠాన్ని ఇక్కడ చరిత్రలో నిలిచిపోయేటట్టు, సౌత్ ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా మా ఆది జాంబవ మఠాన్ని ఇక్కడ చరిత్రగా నిలిచేటట్టు ప్రారంభిస్తూ ఉన్నాం. 6, 7, 8 తేదీల్లో ఇక్కడికి ప్రజలు మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా తరలి రావాల్సిందిగా అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మాదిగా పెద్దలందరూ కూడా మనం ఎంతో వెనుకపోయే రోజుల నుంచి ఈరోజు ఎంతో ముందుకొచ్చే రోజులకు వచ్చినాం. కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 18 మఠాల్లో, అంటే అప్పుడు 22 మఠాలు ఉండేవి, 4 మఠాలు అవి తెలియడం లేదు, 18 మఠాలు ప్రస్తుతం ఉన్నాయి. ఈ 18 మఠాల్లో మొదటిగా మన మాదిగ మఠాన్ని డెవలప్మెంట్ చేసే విధంగా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. అందరూ కూడా ముందుకొచ్చి సహాయపడాలి. 6, 7, 8 తారీఖుల్లో యాగాలలో ఇక్కడ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రతి ఒక్క మాదిగ బిడ్డ కూడా ఇక్కడ పాల్గొనాలి. మాదిగ బిడ్డలతో పాటు అన్ని కులాలు, మతాల బిడ్డలు కూడా ఇక్కడ పాల్గొనాలని ప్రజా గొంతుక ఛానల్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.